आदित्यादिनवग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతిక పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల వృత్తి ఉద్యోగాలలోనూ వ్యాపారాల్లోనూ అలాగే మీ యొక్క పర్సనల్ వ్యవహారాల్లోనూ కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎక్కువగా కొంత అసౌకర్యకరమైన జీవితం, చాలా శ్రమతో కూడిన జీవితం, కుటుంబ సౌఖ్యానికి కొంత దూరంగా ఎడంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నట్టుగా ఇక్కడ జ్యోతిషపరమైన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ వారం ప్రారంభంలో మేషరాశి వారికి చాలా వరకు మానసిక శారీరక ఆందోళనలు, ఆహార విహారాల్లో కొన్ని మార్పులు, వేళ తప్పినటువంటి భోజనాలు, శరీర ఆరోగ్యంలో కొన్ని మార్పులు, కొన్ని ప్రత్యేకమైన సమస్యల గురించి ఆలోచించే విధానాలు, చాలా వరకు శ్రమతో కూడినటువంటి జీవితం ఉంటుంది. ఆ తదుపరి మరుసటి రోజు మీకు కొన్ని మార్పులు కూడా రాబోతున్నాయి. 2, 3, 4వ తేదీల్లో సాధారణమైన జీవితానికి కొంత అనుకూలతలు ఉన్నాయి. ఉద్యోగాల విషయంలో, మీరు చేస్తున్నటువంటి వ్యవహారాల విషయంలో కొంత బరువు భారంగా కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే 5, 6వ తేదీలలో మేషరాశి వారికి అనుకూలమైనటువంటి జీవితం, చాలా మీరు సంకల్పించినటువంటి పనులు అనుకూలమవుతాయి. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, వ్యవహారాలు బాగుంటాయి, ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. మీకు సామాజిక గౌరవాలు, కుటుంబ గౌరవాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు, విందులు, వినోదాలు అవి కూడా జరుపుకునేటువంటి అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. 7వ తేదీ కూడా మీరు మనస్సులో సంకల్పించుకున్న పనులు నిరాటకంగా సాగే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఆలస్య ధోరణి ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కొంతమందికి మేషరాశి వారికి అధికారులతో కానీ, ప్రభుత్వపరమైనటువంటి అధికారులతో కానీ, ఉద్యోగాల్లో ఉన్నటువంటి అధికారులతో కానీ కొద్ది సమస్యలు తల ఎత్తవచ్చు. దేన్నైనా మీరు ఎక్కువగా అతి సీరియస్గా ఆలోచించి కానీ, అతి సీరియస్గా వాదించడం కానీ మానుకోవడం చాలా అనుకూలమని తెలుస్తున్నది. అశ్వని నక్షత్రం జాతకులకు ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల చాలా వరకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో భిన్న అభిప్రాయాలతో భార్యాభర్తల మధ్యన కానీ, పెద్దలతో ఉన్నటువంటి అనుబంధాలలో కానీ కొద్దిగా సహకారాలు లోపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భరణి నక్షత్ర జాతకులకు వృత్తి యందు అనుకూలతలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారంలో కూడా కొంతవరకు అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. కొత్త వారి సహాయ సహకారాలు లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు ఉన్నాయి. ఆకస్మికంగా ప్రయాణాలు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధన విషయంలో కొద్ది ఖర్చులు అధికంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా మేషరాశి వారు ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులకు మీరు అనుకూలంగా, పరిస్థితులకు అనుకూలంగా స్పందించడం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీకు కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు కూడా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి కృషి చేయవలసి వస్తుంది. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ప్రత్యేకంగా శుక్రగ్రహ ప్రీత్యర్థం శుక్రుని గురించి స్తోత్రం కానీ, శుక్రగ్రహం యొక్క పూజ కానీ చేసుకున్నట్టయితే మేషరాశి వారికి ఫలితాలు మరింత అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశ్రాద్ధం, వృషభం.
వృషభ రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయినంత వరకు మీ సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి దిశగా ఉన్నాయి. అలాగే మీకు ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారం కూడా లభించే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు 1వ తేదీతో వస్తున్నటువంటి మార్పులు చాలా అనుకూలంగా కలిసి వస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అని కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. 2, 3, 4వ తేదీలో మాత్రం సాధారణమైన జీవితం, కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు, పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు, మరి ఆరోగ్యంలో కొద్ది మార్పులు, మానసికంగా మరింత విశ్రాంతి లేని పోరాటాలు, ఇలాంటివన్నీ కూడా సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఏదైనా వార్త విని రావచ్చు. దాని మూలకంగా మీరు స్పందించవలసినటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు. ఏదైనా 2, 3, 4వ తేదీలో మీరు సాధారణ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వండి. 5, 6వ తేదీల్లో మీకు కొన్ని మంచి ఫలితాలు లభించబోతున్నాయి. మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. అయినంత వరకు ఇది కొద్దిగా స్వేచ్ఛగా ఉండాలన్న పరిస్థితి మీకు కలుగుతుంది. నిర్బంధితమైన ఉద్యోగ విషయంలో విముఖత చూపిస్తారు. అలాగే మీకు 7వ తేదీ పరిస్థితులు మరింత అనుకూలతగా ఉన్నాయి. అయితే ఇది ఆధ్యాత్మికంగా, భక్తిపరంగా, లౌకిక పరంగా, సామాజిక పరంగా అన్ని విధాల మీకు ఇందులో అంశాలు ఉన్నాయి. కొన్ని పనులు కొద్ది ఆలస్యంగానైనా మీకు మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి మరింత స్థిర చరాస్తుల విషయాలు, కుటుంబ వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, గృహ ప్రవేశాలు, గృహారంభాలకు సంబంధించిన విషయాలు, భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనలు బాగా కొనసాగేటువంటి అవకాశాలు ఈ వారంలో మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు అయినంత వరకు అంటే మీ కుటుంబ వ్యవహారాల్లో కానీ, ఆర్థిక పరమైన విషయాల్లో కానీ కొద్దిగా ఆలస్యంగా పనులు నెరవేర్చవచ్చు. కొద్దిగా ఓపికతో ఉండవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక పరంగా ఎక్కడైనా ఒక తీర్థయాత్ర కానీ, వినోదయాత్ర కానీ, ఎక్కడైనా ప్రత్యేకమైన ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. చాలా సంతోషకరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మీకు మీ యొక్క పర్సనల్ వ్యక్తిగత వ్యవహారాలు, వృత్తి ఉద్యోగాలు కూడా మంచి లాభసాటిగా కొన్ని మంచి మలుపులు తిరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. వృషభ రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాలు, కుజగ్రహానికి మరియు శుక్రగ్రహానికి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు, పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. మంచి ఫలితాలు మీరు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం ఆరుద్ర పునర్వసు త్రయోర్మిథునం స్వస్థాన ప్రాప్తిమారోగ్యం అర్థలాభం యశోమృతం శ్రీసల్లాభం ధర్మసిద్ధం షష్టగో మృగలాంఛన. మిథున రాశి వారికి ఈ వారం చాలా ఆత్మవిశ్వాసంగా, చాలా పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. అభివృద్ధిపరం ప్రణాళికల గురించి బాగా ఆలోచిస్తారు. ఆర్థిక పరిస్థితులు అన్ని విధాల ఏ యొక్క అంశంలోనైనా మీ యొక్క ఆలోచనలు చాలా పాజిటివ్గా, నిర్మాణాత్మకంగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. బంధువర్గ మిత్రవర్గాల సమావేశాలు కూడా ఉన్నాయి. కాస్త విశ్రాంతిగా ఉండేటువంటి అవకాశాలు, మీరు చాలా ఆహ్లాదకరంగా, స్వేచ్ఛగా ఉండేటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి 1వ తేదీ 2వ తేదీ మధ్యాహ్నం వరకు కనబడుతుంది. ఆ తర్వాత కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. సోదరులతో అనుబంధాలు కానీ, నిర్మాణాత్మకమైన పనుల గురించి ఆలోచనలు కానీ, తర్వాత ఏదో ఒక అభివృద్ధికరమైనటువంటి విషయంలో మీరు కొద్దిగా ఘర్షణాయుతంగా అంటే స్ట్రెస్ఫుల్గా వాదిస్తారు, లేదా స్ట్రెస్ఫుల్గా అవతల వారికి మీ అభిప్రాయాలను తెలియజేస్తారు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మిథున రాశి వారికి 4వ తేదీ వరకు చాలా అనుకూలంగా కనబడుతున్నది. 5, 6వ తేదీలలో కొన్ని పరిస్థితులు సాధారణంగా మారుతున్నాయి. దీని ప్రకారంగా మీరు కొంత నిరుత్సాహంతో ఉండేటువంటి అవకాశాలు, అలాగే కొద్దిగా నిష్ఠురాలు, మానసికంగా అశాంతిగా ఉండేటువంటి పరిస్థితులు కానీ, లేదా శారీరకంగా ఒత్తిడితో ఉండేటువంటి పరిస్థితులు కానీ సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తిరిగి మీకు 7వ తేదీ అన్ని విధాల అనుకూలతలు కనబడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మీ అభిప్రాయాలకు, ఇతరుల అభిప్రాయాలకు కొద్దిగా విభేదం రావచ్చు. కొద్దిగా భేదంగా కనబడుతున్నప్పటికీ కూడా మీరు సహనంతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల మీ సమస్యలకు, మీకు ఆగిపోయినటువంటి పనుల గురించి ఏదో ఒకటి కొద్దిగా పాజిటివ్గా ఒక మంచి మూమెంట్ ఉంది. తర్వాత ఇతరుల సహకారాలు మీకు లభిస్తాయి. ప్రభుత్వపరమైన సహకారాలు, మిత్రుల సహకారాలు కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. సమస్యలకు పరిష్కారాలు చాలా సులభంగా దొరికేటువంటి అవకాశాలు కూడా మిథున రాశి వారికి ఈ వారంలో కనబడుతుంది.
మృగశిర నక్షత్ర జాతకులకు కొద్ది ఆలస్యంగానైనా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని వ్యవహారాలలో మీకు కలిసి వచ్చేటువంటి కాలం, ఆర్థికపరమైన బ్యాంకింగ్ వ్యవహారాలు కానీ ఇత్యాదులు కానీ మీకు కొంత అనుకూలంగా ఉన్నాయి. అయినంత వరకు మీరు ఇలాంటి షేర్ మార్కెట్ అలాంటి వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగానే జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. 6వ నక్షత్ర జాతకులకు మంచి ఫలితాలు ఉన్నాయి. మంచి నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు, సంతోషకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో పనులు మందకొడిగా నడిచినప్పటికీ కూడా కొంతవరకు సంతృప్తి మిగులుతుంది. పునర్వసు నక్షత్ర జాతకులకు మీకు ఆర్థికపరమైన విషయాలతో కానీ కుటుంబ సభ్యులతో కానీ లేదా ఏదైనా స్థిరపరమైనటువంటి పనుల ఆలోచనల గురించి కానీ కొద్దిగా భిన్నంగా కనబడుతున్నది. కొద్దిపాటి ఘర్షణాయుతమైన వాతావరణం కుటుంబ వాతావరణంలో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పరిస్థితులు చక్కబడేటువంటి అవకాశాలు, మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీ యొక్క ప్రవర్తన బట్టి మారే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మిథున రాశి వారు ఈ వారంలో ఎక్కువగా చూసుకోవాల్సినటువంటి పరిహారాలు, కుజగ్రహం యొక్క వేధ లేకుండా చూసుకోండి. కుజగ్రహానికి మంచి పరిహారాలు చేయండి. దాని మూలకంగా మీకు ముందు మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి దేహాలస్యం, మనస్తాపం, సుహృత్క్లేశం, ధనం వ్యయం, కొద్దిగా మానసికంగా అతి విచారంగా ఉంటారు. శారీరకంగా కూడా కొద్దిగా మందకొడిగా ఉంటారు. భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైన ఆలోచనలతో సతమతమవుతుంటుంటారు. అయితే ఒకంత ఇది మీరు ప్రతి విషయాన్ని లోతుగా సమీక్షించుకోవడానికి అనుకూలమైన రోజుగా భావించాలి. 2, 3, 4వ తేదీలలో కూడా ఒక వంతు పాజిటివ్గా మీకు వ్యవహారాలు కనిపించినా, మీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా కనిపించినా కూడా ఏదో ఒక కోపతాపాలతో, అంటే మంచి వాతావరణాన్ని మీరే కొద్దిగా భిన్నంగా చేసుకునేటువంటి పరిస్థితులు అంటారు. ఆకస్మిక కోపాలు, ఆకస్మికంగా ప్రయాణాలు, కొన్ని సందర్భాలలో ఇబ్బందికరమైనటువంటి, అంటే మీరు కొంత పాజిటివ్ నెగటివ్గా ఉండడం వల్ల పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కూడా మీరు మీ యొక్క ప్రవర్తన వల్ల కావచ్చు, మీ ఆలోచనల సరళిలో కావచ్చు, కొంత దాన్ని పాజిటివ్గా చేసుకోవడానికి ఇబ్బందికరంగా కనబడుతున్నది. అయినప్పటికీ కొంత మీరు కొద్దిగా మంచి ఫలితాలే పొందే అవకాశాలు ఉన్నాయి. 5, 6వ తేదీలో రాగానే కనబడుతున్నాయి. 8వ తేదీ పూర్తిగా ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత, ఏదైనా దేవాలయ సందర్శనాలు, ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొనడాలు, సేవా కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, అలాగే చాలా భిన్నంగా లోతుగా ఆలోచించేటువంటి అవకాశాలు, అదొక రీతిగా మీరు ఉండేటువంటి పరిస్థితి మీకు చివరి 7వ తేదీ కనబడుతున్నది. ఏది ఏమైనప్పటికీ కర్కాటక రాశి వారికి తాపకోపస్తదా భీతి సర్వదా క్లేశ జీవనం, కుటుంబ వ్యవహారాలు, కుటుంబ పరిస్థితులు, కుటుంబ సమస్యలు, భార్యతో ఉన్న అనుబంధాలు, పిల్లలతో ఉన్న అనుబంధాలు, బంధుమిత్రులతో ఉన్న అనుబంధాలలో ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల కొద్దిగా స్ట్రెయిన్ అనేది ఎక్కువగా పడుతున్నది. కాబట్టి మీరు సహజంగా కొంత ఓపికతో ఉండవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు చాలా వరకు భిన్నాభిప్రాయాలు, రుసరుసలతో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మీ యొక్క ప్రవర్తన వల్ల కొన్ని మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఆర్థిక వ్యవహారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాలు కొద్ది ఆలస్యంతో ఉండడం వల్ల కొద్దిగా అసహనంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కూడా ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలించే విధంగానే కనబడుతున్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శుక్రగ్రహ ప్రీత్యర్థం శుక్రగ్రహ స్తోత్రం, శుక్రుని యొక్క సంబంధించిన పూజలు, కుజగ్రహ స్తోత్రం, కుజుడికి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు వృత్తిపరంగా చాలా స్ట్రెయిన్ ఉంటుంది, అంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇప్పటికే మీ చేతిలో కొనసాగుతున్న పనుల యందు కూడా కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ వారం ప్రారంభంలో మీరు అనుకున్న కార్యక్రమాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. అలాగే కొద్దిగా కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా చాలా వరకు కొద్దిగా ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఒక ప్రత్యేకమైన సమావేశం, ప్రత్యేకమైనటువంటి అనుభవజ్ఞులను కలుసుకోవడము,
అలాగే అధికారులను కలుసుకోవడము, ప్రభుత్వపరమైన పనుల యందు ఆసక్తి చూపించడము, లేదా ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడం అనేది కూడా మీకు సంభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2, 3, 4వ తేదీలలో మీరు చాలా ఓపికతో ఉండవలసినటువంటి అవసరం. శారీరకంగా మానసికంగా కొంత ఉత్సాహాన్ని తెచ్చుకొని సమస్యలు పరిష్కరించే దిశగా పోవాలి. కుటుంబ సభ్యులతో భిన్నంగా ఉండడానికి అవకాశం లేదు. ఏదైనా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడుతున్నాయి. ఆ తదుపరి మీకు 5, 6వ తేదీలలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి. ఇది ఒక రకంగా మీరు తలపెట్టిన కార్యక్రమాలు కాకుండా ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉండవచ్చు. అది భార్య తరపు బంధువులు కావచ్చు, మీ తరపు బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, లేదా కొద్ది ప్రత్యేకమైనటువంటి వినోదాలకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే సింహరాశికి సంబంధించినంత వరకు 5, 6వ తేదీలు కొంతవరకు నెగటివ్ అంటే ఒక క్రమశిక్షణగా ఉండేటువంటి వ్యక్తులు కొద్ది సడలించుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి దుర్వ్యసనాలు, దురభ్యాసాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే 5, 6 జాగ్రత్తగా ఉండాలి. మరి చాలా వరకు కుటుంబ వ్యవహారాల్లో సహనంతో ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది. 7వ తేదీ చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులే. కాస్త మందగమనంతోనైనా పరిస్థితులు అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారంలో మారుతున్న మార్పుల వల్ల మీరు ఎవరితోనూ కూడా విరోధాలు తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆర్థిక వ్యవహారాల మీద నియంత్రణగా ఉంచండి. మీ యొక్క ఆలోచనలు, మీకు ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలు, సంబంధాలు లేదా ప్రత్యేకమైనటువంటి కమ్యూనికేషన్స్ వ్యవహారాల్లో కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. కొంత మీకు అసహనము, దుర్బలత్వము, కొద్ది బలహీనతలు పెరుగుతున్నటువంటిగా విషయంలో ఉంది. కాబట్టి ఆహార నియమాల విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. మఖ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు కొంత సంతృప్తినిచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు ఘర్షణాయుతంగా ఉంది. అయినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు మీకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. పుబ్బ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాల విషయంలో కొంత శ్రద్ధ బాగా పెరుగుతుంది. కొంతవరకు ద్రవ్యం కూడా ఖర్చు చేసేటువంటి పరిస్థితి, ఏదైనా కొత్త వస్తువులు కొనుగోలు చేసేటువంటి అనుకూలతలు కూడా కనబడుతున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా కొంత మెరుగుదల కనబడుతున్నది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా స్తబ్దించినట్టుగా, మందగించినట్టుగా, లేదా మీ పనులకు ఎవరో అడ్డుపడుతున్నట్టుగా కనిపిస్తుంది. అయినా ఓపికతో ఉన్నట్టయితే అవి మీకు దూరం అయిపోతాయి. ప్రయాణాల విషయంలో మీకు అనుకోని ప్రయాణాలు లేదా ప్రయాణాల మూలకంగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు కూడా సింహరాశి వారికి ఎక్కువగానే కనబడుతున్నది. సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శుక్రగ్రహ ప్రీత్యర్థం, శుక్రగ్రహ స్తోత్రం, శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీ ఆరోగ్య విషయంలో మంచి మార్పులు, భార్యాభర్తల సంబంధాలలో కూడా మంచి మార్పులు, పిల్లలతో ఉన్న అనుబంధాలు కూడా మంచి మార్పులు కొంతవరకు మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యా రాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్యా. ఆరోగ్యమర్థలాభంచ సంతోషం వస్త్రలాభకృతు. మరి ఈ వారం కన్యా రాశి వారికి మంచి ఫలితాలు లభించబోతున్నాయి. ఈ వారం ప్రారంభంలో మీ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వ్యవహారాలు, మిత్రులతో ఉన్న అనుబంధాలు, అలాగే మీరు చాలా స్వేచ్ఛాకరమైనటువంటి జీవితం, ఇక్కడైనా ప్రయాణాలు చేయవలసి రావడం, ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. కన్యా రాశికి సంబంధించినంతవరకు యువకులు, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు చాలా హుషారుగా ప్రతి పరిస్థితిని అనుకూలించుకొని ముందుకు పోయేటట్టుగా ఉంది. 2, 3, 4వ తేదీలో కొద్దిగా ఊహించని పద్ధతిలో ప్రయాణాలు కొనసాగవచ్చు. ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాల్లో మార్పులు, చేర్పులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధు వైరాలకు, మిత్ర వైరాలకు దూరంగా ఉండండి. మీకు నచ్చిన వ్యక్తులతో కానీ ఎవరితో కానీ నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల కొంత నిష్ఠూర పడతారు. కాబట్టి జాగ్రత్త వ్యవహరించవలసిన అవసరం ఉంది. 5, 6వ తేదీలో కూడా ప్రత్యేకంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సౌఖ్యం కొంత అనుభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొద్ది ఓపికతో ఉన్నట్టయితే భార్యాభర్తల సహకారాల విషయంలో కానీ, పిల్లల సహకారాల విషయంలో కానీ కొంత మార్పులు, చేర్పులు వస్తాయి. ఓపికతో కొన్ని పనులు సాధించుకునవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్త్రీలకు మరింత అనుకూలంగా కన్యా రాశి వారికి ఈ వారం కనబడుతున్నది. 7వ తేదీ కూడా చాలా విశ్రాంతిగా ఉండేటువంటి పరిస్థితి. కానీ ఇందులో ఏదో ఒక ప్రత్యేకత, ఆధ్యాత్మిక లౌకిక విషయాలకు ప్రాధాన్యత, ఇవన్నీ కూడా ఉన్నాయి. కన్యా రాశి వారు ఉద్యోగ ధర్మాల కన్నా ఈ వారం కన్యా రాశి వారంతా కూడా వ్యక్తిగత విషయాలకు, వ్యక్తిగత లాభాలకు
వ్యక్తిగత ప్రయోజనాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాలు కానీ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్లకు సాధారణ జీవితంగానే కనబడుతున్నది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాల్లో కాస్త ఆలస్యంగానైనా కొంత మెరుగుదల ఫలితాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ యొక్క పనులు కార్యక్రమాల్లో కూడా మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీరు చాలా వరకు ప్రయాణాల్లో ఓపికతో ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కానీ వాటి మీద ప్రభావాలు కానీ మీకు కనిపించబోతున్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంత ప్రత్యేకతగానే కనబడుతున్నది. చిత్తా నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాల్లో చాలా వరకు నేర్పుగా ఓర్పుగా ఉండవలసినటువంటి పరిస్థితి. వృత్తి ఉద్యోగాల సంబంధించిన విషయంలో మాత్రం ఆకస్మికంగా కొన్ని మీకు మంచి అవకాశాలు దొరికే పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఇతరుల సహకారం కూడా లభిస్తాయి. ప్రత్యేకంగా కొత్త మిత్రులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కన్యా రాశి వారికి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కేతు సంబంధమైన కేతు గ్రహానికి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. కొంతవరకు మీ మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల అంతఃక్లేశం ధనఛేదం వేదం సర్వదోషద కుభోజనం దేహజాక్షం. తులారాశి వారికి ఈ వారంలో చాలా ప్రత్యేకతలు కుటుంబ వ్యవహారాల్లో, మీ వ్యక్తిగత వ్యవహారాల్లో, మీ వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారాలలో, అన్ని రంగాలలో ఉన్నటువంటి తులారాశి వారికి ఒక ప్రత్యేకత కనబడుతున్నది. ఇది సబుద్ధిర్ బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమం, పుత్ర మిత్ర కళత్రాది విద్యా గోష్ఠి సుఖే భృగు. ఇది యువకులకు మరింత ఉత్సాహపూరితంగా ఉంది. అలాగే వివాహం కాని వ్యక్తులు, కొత్తగా వివాహమైనటువంటి వారు, ఉద్యోగాలు లభించినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా యువతి యువకులకు తులారాశికి సంబంధించి చాలా అనుకూలతలు ఉన్నాయి. అలాగే అయినా మిగతా వారికి కూడా ఈ తులారాశికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు నూతన ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి దిశగా ప్రయాణం జరుగుతుంది. అయితే ఈ వారం ప్రారంభంలో అయినంత వరకు మీ వ్యక్తిగత విషయాలను గంభీరంగా ఆలోచించుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితులను సమీక్షించుకుంటారు. అలాగే ఆరోగ్య పరిస్థితులను సమీక్షించుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. 2, 3, 4వ తేదీలలో కొంతవరకు అనుకూలత ప్రతికూలతలు ఉన్న ప్రయాణాల అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకమైన సమాచారాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధుమిత్రులతో కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు, కొంత ఆహ్లాదకరంగా ఉంటారు. మీరు ఎంత గంభీరంగా ఉన్నా ఎదురకు మాత్రం చాలా ఉత్సాహాన్ని మీరు వ్యక్తపరుస్తారు. ఉత్సాహాన్ని ప్రదర్శించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 5, 6వ తేదీలలో కూడా మీ యొక్క స్వవిషయంలో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, బంధువర్గాలలో కానీ ఏదో ఒక ప్రత్యేకమైన సమావేశాలు, కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి చాలా వరకు నిర్మాణాత్మకమైనటువంటి పనుల గురించి కానీ, వివాహ శుభకార్యాల గురించి కానీ, గృహప్రవేశాల గురించి కానీ, కొంత దీర్ఘమైన భవిష్యత్తు గురించినటువంటి సమాలోచనలు కుటుంబ పరంగా కానీ, మిత్రపరంగా కానీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వపరమైన సహకారాలు కూడా మీకు లభించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అలాగే 7వ తేదీ పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉంటుంది. చాలా గంభీరమైన వాతావరణంలో ఉంటారు. లోతుగా ఆలోచిస్తారు. ప్రత్యేకమైన కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది కొన్ని నియమాలతో, కొంత నిష్ఠలతో ఆరోగ్య విషయంలో కొంత శరీరాన్ని శుష్కింపజేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ తులారాశికి ఒక మంచి భవిష్యత్తు ఉన్నట్టుగా ఈ వారంలో మీకు మంచి ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి పరిస్థితులు యువకులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, నడివయస్కులకు కావచ్చు, స్త్రీలు పురుషులు అందరూ కూడా కొంత ఉత్సాహాన్ని ప్రదర్శించేటువంటి పరిస్థితులే ఎక్కువగా కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కొద్ది మార్పులు చేర్పులు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. అలాగే మీ యొక్క గృహ వాతావరణంలో కూడా ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాల గురించి తలంపులు, వాటి గురించిన కొన్ని పనులు ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు కూడా కుటుంబ వ్యవహారాల్లో కొద్ది మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీ యొక్క ఆర్థిక పరమైన వ్యవహారాల్లో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా కలిసి జతతో ముందుకు పోవలసినటువంటి అవసరం మీకు ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులకు ఆర్థిక పరమైన వ్యవహారాల్లో కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు, కొద్దిగా భేదాభిప్రాయాలు రావచ్చు. వాద వివాదాలు, వాదనలు కూడా ఉండవచ్చు. ఏదైనా కుటుంబ వాతావరణంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం,
కొన్ని నిర్ణయాలు చేయడం, సంతోషకరమైన నిర్ణయాలు చేయడం అనేది కూడా విశాఖ నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. ఏదేమైనప్పటికీ తులారాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజగ్రహానికి సంతృప్తికరంగా ఒక పరిహారం చేసుకోండి. కుజగ్రహ స్తోత్రం, కుజగ్రహ పారాయణం ఇవన్నీ ఏం చేసుకున్నా కూడా మీకు కొన్ని మంచి ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో చాలా వరకు ప్రయాణాలు సంభవించే అవకాశాలు, కొన్ని ప్రత్యేకమైన ఒత్తిడులు, మీకు ఇంటి వాతావరణంలో ఒత్తిడులు, వృత్తిపరంగా ఒత్తిడులు, బయటి వాతావరణం కొంత ఒత్తిళ్లతో సతమతమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేదా అనుకోని ప్రయాణాలు, అనుకోని విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. 1, 2, 3, 4 అంతా కూడా మీ వ్యక్తిగత జీవితం, మీ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వాతావరణాలు, మీ ఆరోగ్య పరిస్థితులు, దీనికి కొంతవరకు బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితులు, తర్వాత అన్నింటిలో కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి స్థితిగతులతో ఉండేటువంటి పరిస్థితి ఉంది. 5, 6వ తేదీలో కొంత శుభకరమైన వాతావరణం కనబడుతున్నది. ఇది కొంత ఆహ్లాదకరంగా ఉంది. ఇతరుల సహకారాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా ఇతరులకు సహకరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ ఆరోగ్య పరిస్థితి కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఏదో ఒక తెలియని భయము, ఒక ఆందోళన, ఒక స్త్రీ మూలకంగా కొన్ని సమస్యలు లేదా స్త్రీల సమస్యలు పరిష్కరించవలసినటువంటి పరిస్థితి, భార్య విషయంలో, పిల్లల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఉన్నాయి. అత్యంత సన్నిహితులతో విరోధాలు రాకుండా చూసుకోవడానికి మీరు ఈ వారంలో జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. ఆ తదుపరి 7వ తేదీ మీకు ప్రత్యేకించి మీ కుటుంబ వాతావరణంలో ఏదో ఒక ప్రత్యేకత, కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలను వినడం కానీ, తీర్థయాత్రలు సందర్శించడం కానీ, ఆధ్యాత్మికవేత్తలను కలుసుకోవడం కానీ, తల్లి తండ్రుల యొక్క సేవ చేయడం కానీ, ఒక అనుభవపూర్వకంగా ఏదో ఒక ప్రత్యేకతమైనటువంటి వాతావరణం వృశ్చిక రాశి వారికి 7వ తేదీ కనబడబోతున్నది. విశాఖ నక్షత్ర జాతకులకు ప్రయాణాల మూలకంగా కానీ, గృహ వాతావరణం కానీ, గృహ సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యలు కానీ, కొంత ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి, బంధుమిత్రుల సమస్యను పరిష్కరించవలసినటువంటి పరిస్థితి, అదేవిధంగా కొన్ని భిన్న అభిప్రాయాలతో కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో విభేదించడం అనేది కూడా జరగవచ్చు. ఆ తదుపరి ప్రయాణాల మూలకంగా మీకు కొంత ఏదో ఒక ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విశాఖ నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత మంచి, కొంత చెడు కలుగుతున్నది. అయినప్పటికీ మీరు సమన్వయపరుచుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. అనురాధ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాల విషయంలో, మీ విషయంలో కొంత అనుభూతి అనుకూలంగా ఉంది. ప్రత్యేకమైన సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రయాణాల మూలకంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ప్రతి పనిలో కొద్ది ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా అనురాధ నక్షత్ర జాతకులు మరింత కొంత ఓపికతో ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. కుటుంబ వాతావరణాల విషయంలో కొద్ది మంచి మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల బంధు విరోధాలు, మిత్రులతో విరోధాలు, కుటుంబ సభ్యులతో విరోధాలు లేదా భిన్న అభిప్రాయాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రాహు శనులకు ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోండి. రాహు గ్రహానికి, శని గ్రహానికి లేదా స్తోత్రాలు చేసుకోండి. అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వృశ్చిక రాశి వారు ఈ వారంలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్, తెలియని విషయాలలో ఎక్కువగా కొత్తగా మీరు పెట్టుబడులు పెట్టవలసిన అవసరం లేదు. అది కొద్దిగా పోస్ట్పోన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధను రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం, ధనుస్సు. ధనుస్సుకు ఈ వారంలో కలుగుతున్న మార్పు మరింత విశేషంగా ఉంది. ఇది పూర్తిగా మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, మీ సంతాన విషయాలు, మీ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, వీటి గురించినటువంటి కొన్ని మీ సమస్యలకు పరిష్కారాలు వెతుక్కునేటువంటి అవకాశాలు ఈ వారంలో చాలా వరకు మీరు కుటుంబంలో ఉన్న ఇతర వ్యక్తుల యొక్క వారి యొక్క సౌలభ్యం కోసానికి అనుకోండి, అంటే వారికి సంబంధించిన వారి సహకారం మీకు అవసరం ఉంది, మీ యొక్క సహకారం వారికి ఉండవలసినటువంటి అవసరం ముక్తంగా ఉంది. ఒక ప్రత్యేకమైన ప్రయోజనాత్మకమైన పనులందు మీ ఆలోచనలు ఎక్కువగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో మాత్రం కొద్దిగా అలసిపోయి ఉంటారు. విశ్రాంతిగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. వేడ తప్పిన భోజనాలకు దూరంగా ఉండండి. ప్రతి విషయాన్ని అంత లోతుగా ఆలోచించకుండా
కొంతవరకు జాగ్రత్త పడండి. ఒకవేళ మీరు ప్రయాణాల్లో ఉన్నట్టయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు 2వ తేదీ దినమధ్యం నుంచి కొంత మార్పులు వస్తున్నాయి. 3, 4వ తేదీలో మీరు ఎక్కడికి ఉండాలో అక్కడ ఉంటారు, ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉండాలి అన్నట్టుగా ఉంటుంది. ఇది పరిస్థితులు అనుకూలించేది మీకు దాదాపుగా 2 సాయంత్రం నుంచి 3, 4 తేదీల వరకు. 5, 6వ తేదీలు కూడా అయినంత వరకు బంధువర్గాలు మిత్రవర్గాలతోనే ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తారు, వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. అంటే మీతో కుటుంబ అంటే భార్యాభర్తలు కావచ్చు, భాగస్వామ్యంతో అంటే వ్యాపారాలు కానీ ఇటు సంసారం కానీ భాగస్వామ్యులతో కలిసి చర్చించుకొని అంటే కలెక్టివ్ డిసిషన్ సమిష్టిగా చర్చించి సమీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితులు. ఇది ఒకరు కావచ్చు, నలుగురు కావచ్చు, 2 or more than 4 అని కూడా చెప్పవచ్చు. అంటే ఇది ఈ వారం చాలా వరకు కొద్దిగా విశ్రాంతి లేకుండా అలసటతో ఉండి ముఖ్యమైన విషయాలను చర్చించుకొని, ముఖ్య విషయాలను అవగాహన చేసుకొని, ముఖ్యమైన విషయాల మీద స్పందించి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఒక ఒత్తిడి మీ మీద ఎక్కువగా పడుతున్నది. అలాగే మీ ప్రొఫెషనల్గా కూడా మీ మీద ఎక్కువగా ఒత్తిడి పడుతున్నది. ఏ రంగంలో ఉన్నవారైనా కానీ ధనురాశి వారు మీరు కొంత సహనంతో ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈ వారాంతంలో ఒక ప్రత్యేకత ఉంది. కొంత ఆధ్యాత్మికంగా రిలీఫ్ ఉంది, లౌకికంగా కూడా కొంత రిలీఫ్ ఉంది. ఏదో కొంత మీకు కొత్త అనుభూతులు, కొత్త భావాలు, కొత్త అనుభవాలు మీకు వచ్చినట్టుగా ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఒక ఉత్సాహం మాత్రం మీకు నిరంతరంగా కొనసాగుతుంటుంది. ఆ ఉత్సాహంతోనే మీరు అన్ని సమస్యలు పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ వాతావరణాన్ని కూడా కొంతవరకు ఆహ్లాదంగా ఉంచుకునేటువంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. మూలా నక్షత్ర జాతకులకు ప్రయాణాల మూలకంగా అలసటలు అతిగా కనబడుతున్నాయి. ఎవరితో కూడా విరోధాలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఆర్థిక పరమైన విషయాలలో కొద్దిపాటి అసంతృప్తిగా ఉంది. అంటే రావలసిన టైము, రావాల్సినటువంటి డబ్బు రాకపోవడం కావచ్చు, దాని మీద కొంతవరకు మీకు ఒక స్ట్రెస్ అనేది బాగా కనబడుతుంది. పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే నిష్ఠూర పడితే తప్ప మీరు అడగకుండా కాదు, అడిగితేనే వచ్చేటువంటి పరిస్థితులు అనుకోండి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా ఈ వారంలో చాలా వరకు శుభ ప్రయోజనాల గురించినటువంటి ఆర్థికంగా కొంత ఎక్కువగా మీకు ద్రవ్యం ఖర్చు అవుతుంది. వచ్చే విధం రావడం 2 సమానంగా కనబడుతున్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కొంత భిన్నంగా ఉన్నప్పటికీ కూడా కొంత శుభ సూచకంగా కనబడుతుంది. కొత్త వాళ్ళ సహకారం లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ప్రయాణాలు కానీ ప్రయాణాలను కొద్దిపాటి ఇబ్బందులు లేదా అంటే కాలాన్ని ఎక్కువగా దుర్వినియోగం కానీ లేదా డబ్బు ఎక్కువగా వృధా కావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాలతో కొంతవరకు మీరు కలెక్టివ్గా ఫ్యామిలీతో ఎక్కడైనా ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ధనురాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ శని స్తోత్రం, కేతు స్తోత్రం, చంద్ర స్తోత్రం, ఈ 3 ప్రత్యేకంగా చేసుకోండి. అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు చాలా వరకు ఉత్సాహంగా ఉన్నాయి. అలాగే ప్రత్యేకమైన కార్యక్రమాలు, ప్రత్యేకమైన ఇంటి కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో మీకు ఎక్కువగానే ఒక ఉత్సాహం కనబడుతున్నది. ఈ వారం ప్రారంభంలో మీరు కోరుకున్నట్టుగా, మీరు తలచినట్టుగా మీకు కావలసినటువంటి బంధువులు, మిత్రులు, విందులు, వినోదాలు, వీటికి సంబంధించిన విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో పలు విషయాలన్నీ కూడా ఒకేసారి మీరు ఆలోచించుకొని నిర్ణయించుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. 2, 3, 4వ తేదీల్లో ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు, కొన్ని చిన్నపాటి అనుకోని సమస్యలు పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితులు, వేడ తప్పిన భోజనాలు, కొద్దిగా ఏదో ఒక తెలియని వార్త మిమ్మల్ని కొంత నిరుత్సాహపరిచేటువంటి విషయాలు చాలా వరకు కనబడుతున్నాయి. 5, 6వ తేదీలో మీరు చాలా విశ్రాంతిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, బంధుమిత్రులతో ఉంటారు, కుటుంబ సభ్యులతో ఉంటారు, అనుకూలంగా ఉంటారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉంటారు. 7వ తేదీ పూర్తిగా మీరు చాలా గంభీరమైన వాతావరణంలో మీ వ్యక్తిగత విషయాన్ని ఎక్కువగా సమీక్షించుకుంటారు. కొంతమంది ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు, భక్తితో ఉంటారు. చాలా వరకు 7వ తేదీ కూడా కొంతవరకు ఉపయోగకరమైనట్టుగానే మకర రాశి వారికి కనబడుతున్నది. మరి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు లాభకరమైన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కొద్దిపాటి అయిన ఆలస్యంగానైనా మీరు అనుకున్నట్టుగా మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం కూడా మీకు కొంత అనుకూలత స్వేచ్ఛగా ఇస్తుంది. కుటుంబ వాతావరణంలో మీరు కలిసికట్టుగా
కుటుంబ సభ్యులతో ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు బాగా ఉన్నాయి. ఆర్థికపరమైన లాభాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక పరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రత్యేకంగా ఏదైనా దేవాలయాలు సందర్శించడం కానీ, భక్తి కార్యక్రమంలో పాల్గొనడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ కూడా ఉండవచ్చు. ధనిష్ట నక్షత్ర జాతకులకు రావలసిన డబ్బు కొద్ది ఆలస్యంగానే వచ్చి వస్తుంది, అయినా సంతోషంగా ఉంటారు. ఖర్చులు కూడా మీ వ్యక్తిగత విషయాలతో కాబట్టి కుటుంబ అవసరాలకు మించి కూడా ఖర్చు పెట్టి ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజకర స్తోత్రం. కుజుడికి ప్రత్యేకమైనటువంటి పరిహారం చేసుకోండి, మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నించండి. ఇది ఈ వారం సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారు ఇప్పటికే మీరు ఎక్కువగా అలసిపోవడం అనేది జరిగింది. ప్రత్యేకంగా మళ్ళీ దూరయాత్రలు ఇలాంటివి పెట్టకండి. కొంతమందికి విదేశీ యాత్రలు ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. కొద్ది కాలం ఆగి మళ్ళీ మీరు ప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. కొంతమంది విషయంలో శస్త్రచికిత్సలు కానీ, కంటి బాధలు కానీ ఇలాంటివి జరగవచ్చు. మరి కొంతమంది కొంత నిస్సహాయతగా ఉండేటువంటి పరిస్థితులు, శారీరకంగా దుర్బలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొందరి విషయాల్లో కుటుంబ వ్యవహారాల్లో భిన్న అభిప్రాయాలతో భార్యాభర్తల మధ్యన పురపక్షాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తల్లి ఆరోగ్యాన్ని కొంత జాగ్రత్త తీసుకోండి. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. దూర ప్రయాణాల విషయంలో కొందరికి అనుకూలంగా ఉంది, మరికొందరికి ప్రతికూలంగా ఉంది. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఒక ప్రత్యేకమైన సమావేశంలో ఉండడం జరుగుతుంది. ఇది ఒకంత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా వెరీ ఇంపార్టెంట్ సండే అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత అధికారాలతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా మీ వ్యక్తిగత విషయాలు ప్రాధాన్యతతో పాటు ఏదో ఒక కుటుంబ వ్యవహారాన్ని చర్చించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొద్ది మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2, 3, 4వ తేదీలు కూడా మీకు అన్ని విధాలా కలిసి వచ్చే కాలంగానే కనిపిస్తున్నది. 5, 6వ తేదీలో ప్రయాణాలు ఉండవచ్చు. ప్రయాణాల విషయంలో శ్రద్ధ వహించండి. ఏది కూడా అతిగా వాదించడం, అతిగా అంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేది మీరు కొంతవరకు తగ్గించుకోండి. 7వ తేదీ మీరు అయినంత వరకు ఏదో ఒక దేవాలయ సందర్శన చేసుకుంటారు, గంభీరంగా ఉంటారు, భక్తిపరంగా ఉంటారు, కుటుంబ వాతావరణం కూడా గంభీరంగా ఉంటారు. కొంతవరకు చాలా లోతైన ఆలోచనలతో ఉండేటువంటి అవకాశాలు, కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంతవరకు సాధారణంగా అన్ని కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కొంత శుభ ప్రయోజనాలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించే దిశగా మీరు ఉంటారు, లేదా స్థిర చరాస్తుల మీద కొంత పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీకు కొన్ని తప్పనిసరిగా ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు స్థిర చరాస్తుల వ్యవహారాలు భిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కూడా మీరు కొంత భిన్నమైన అభిప్రాయాలతో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త వ్యవహరించండి. మరి అదేవిధంగా ఖర్చుల మూలకంగా కూడా మీకు ఈ వారంలో ఏవో కొన్ని ప్రత్యేకమైన ఖర్చులు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంతవరకు దాన్ని నియంత్రించుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి. కుంభరాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కేతు గ్రహానికి ప్రత్యేకమైన పరిహారం చేసుకోండి. కొన్ని మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు చాలా విశేషంగా ఉన్నాయి. మీరు సంకల్పించుకున్న పనులు, తలపెట్టి చేయబోతున్నటువంటి పనులు, చేస్తున్న పనుల యందు కూడా రాణింపు, అభివృద్ధి కనబడుతున్నది. పుష్టిం కాంతిం తదాకీర్తి ఇష్టకార్యార్థ సాధనం. ఏదో ఒక శుభకార్యాన్ని గురించిన ఆలోచన, శుభకార్యంలో పాల్గొనేటువంటి అవకాశాలు, గృహ నిర్మాణాలు, గృహ ప్రయోజనాలు, స్థిర నిర్మాణాలకు సంబంధించిన విషయాల్లో కూడా మీనరాశికి చాలా అత్యంత శ్రద్ధ కనబడుతున్నది. లేదా కొత్త బంధువర్గాలు, కొత్త మిత్రులతో సహకారాలు, కొత్త దూర ప్రయాణాలు, ఈ ప్రయాణాల మూలంగా కూడా మీరు సంతోషపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో ప్రతి విషయంలో చాలా గంభీరతగా ఉంది. మీ వస్తువులు, మీ కుటుంబ వ్యవహారాలు, అన్ని విషయాలు కొంత గంభీరంగా ఆలోచించుకుంటారు. కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఏర్పరచుకునేటానికి అవకాశాలు ఉన్నాయి. 2, 3, 4వ తేదీ, 5, 6వ తేదీలను కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి ఫలితాలు, బంధువర్గాలు, మిత్రవర్గాలు, అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధి, అలాగే మిత్రులతో సహకారాలు, ప్రభుత్వపరమైన సహకారాలు, కుటుంబ సహకారాలు, ఇవన్నీ కూడా పొందేటువంటి అవకాశాలు, ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి దూర యాత్ర, దూర ప్రయాణాలు చేసేటువంటి
ప్లానింగ్ కూడా మీకు ఉంటుంది. తర్వాత ఒక ప్రత్యేకమైన విందులు వినోదాలకు సంబంధించిన విషయంలో ఒక వేడుకగా చేసేటువంటి పనుల యందు కూడా మీకు ఆసక్తి బాగా ఉంటుంది. 7వ తేదీ అయినంత వరకు ఇది సాధారణమైన జీవితానికే ప్రాధాన్యత ఉంది. ఒక ప్రత్యేకమైన సమస్య మీకు ఏర్పడుతుంది. ఆ ఏర్పడే సమస్యను పరిష్కరించుకునే దిశగా ఉంటారు. కొంతవరకు నిరుత్సాహంతో ఉండేటువంటి పరిస్థితి, వేళ తప్పిన భోజనాలు, అనుకోని ప్రయాణాలు, అనుకోని విధంగా కొన్ని నిర్ణయాలు చేసేటువంటి అవకాశాలు, అట్లాంటివి కొద్దిగా సావధానంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారంలో కలుగుతున్న మార్పులు మున్ముందు మీనరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితులే ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు స్థిర చరాస్తుల విషయంలో కానీ, ఆర్థికపరమైన విషయంలో కానీ భిన్న అభిప్రాయాలు, కుటుంబం ఏకాభిప్రాయంలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత లాభకరమైనటువంటి వ్యవహారాల్లో మీకు మంచి అనుకూలమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కొంత అనుకూలతలు, మీరు చేస్తున్న వృత్తి యందు, ఉద్యోగాల యందు, బయట వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలతగా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంత అనుకూలత, ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వివరించుకోవాలి. రేవతి నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. ప్రయాణాల మూలకంగా కొంత ధార్మికమైన ప్రయాణాలు, స్థలాలు, ధర్మక్షేత్రాలు, పుణ్య స్థలాలు ఇట్లాంటి కూడా చూసేటువంటి అవకాశాలు, అలాగే లాభకరమైన వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలతలు కొంత ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు కూడా ఈ వారం చాలా వరకు అనుకూలతలే కనబడుతున్నాయి. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శని గ్రహ స్తోత్రము, శని ప్రీత్యర్థం, శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. అలాగే రవి సంబంధమైనటువంటి పరిహారాలు కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. మరొకరు ఎవరైనా సరే రాహుగ్రహానికి కూడా కొంతవరకు పరిహారం చేసుకోండి, మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలను తెలియజేశాను. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ కామెంట్స్, మీ లైక్స్ కూడా తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. Thank you.